నమస్తే, వెల్కమ్ టు HMTV డిజిటల్. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యామగామి సునీత విలియమ్స్, మరో వ్యామగామి మిల్ మోర్ తిరిగి భూమి మీదకు వచ్చే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. నెల 5న 10 రోజుల మిషన్లో భాగంగా సునీత, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14న వారు భూమి మీదకి తిరిగి రావాలి. వారిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యామనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీక్ కావడంతో వారి ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 26న వారు తిరుగు ప్రయాణం అవుతారని ప్రకటించింది. కానీ వారి ల్యాండింగ్ మరోసారి వాయిదా పడింది. అయితే వారు ఎప్పుడు తిరిగి భూమి మీదకు వస్తారనే విషయంపై నాసా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. జూన్ 14నే వారు తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. దానిని 12 రోజులు పొడిగిస్తూ జూన్ 26కు మార్చింది నాసా. అయితే 10 రోజుల మిషన్ కాస్త 23 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ వారు తిరిగి భూమి మీదకి ఎప్పుడు చేరుకుంటారనే స్పష్టత లేదు. వాణిజ్య కార్యక్రమంలో భాగంగా నాసా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసింది. ఆ వ్యామనౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్లేందుకు ముందుగా నిర్వహించిన ప్రయోగాలలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం పలుమార్లు లీకేజ్కు గురైంది. అంతేకాదు గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో లోపం తలెత్తింది. దీంతో పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. అయితే వాయిదా పడిన అనంతరం చివరిగా జూన్ 5న సునీత విలియమ్స్, విల్మోర్లను అంతరిక్షంలోకి పంపించారు. అయితే వారు తిరిగి భూమి మీదకు వచ్చేందుకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 2న వారిద్దరూ భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు అనుసంధానమైన స్టార్ లైనర్ వ్యామనౌకలో హీలియం లీక్ అవుతున్నట్లు బోయింగ్, నాసా సంస్థలు గుర్తించాయని, ఆ ఫలితంగా స్టార్ లైనర్లో సునీత, విల్మోర్ తిరిగి భూమి మీదకు రావడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. మరోవైపు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వ్యామనౌకకు డ్రాగన్లో సునీతను భూమి మీదకు తీసుకువచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు నాసా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఎంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ ఏడాది మార్చి నెలలో 4 వ్యామగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు ఈ క్రూ డ్రాగన్ తీసుకువెళ్ళింది. వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకువచ్చేందుకు అంతరిక్షంలో సిద్ధంగా ఉంది. ఈ క్రూ డ్రాగన్లో 2 లేదా 4 లేదా మరింత మందిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు స్టార్ లైనర్లో మరమ్మతులు పూర్తి కాకుంటే మస్క్ క్రూ డ్రాగన్లో సునీత, విల్మోర్ తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక సునీత విలియమ్స్కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. 1998లో ఆమె నాసాకు ఎంపికయ్యారు. 2006లో తొలిసారిగా రోదస్ యాత్ర చేశారు. ఆ తర్వాత 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఒకసారి స్పేస్లో మారథాన్ కూడా చేశారు. నాసా చెబుతున్నట్లు అన్నీ అనుకూలంగా ఉంటే జూలై 2న సునీత, విల్మోర్ భూమి మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.